వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. భారతీయ రైల్వే కాలంతో పాటు ఎప్పుడు అభివృద్ధి పదంలో దూసుకుపోతూనే ఉంది. ఇప్పుడు ఇండియన్ రైల్వే ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. అవును, మీరు సరిగ్గా విన్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే రైలు సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయబడింది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. రైల్వే మంత్రి మన అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ టెస్ట్ ను కన్ఫర్మ్ చేశారు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో ఈ టెస్ట్ వీడియోను షేర్ చేస్తూ మొదటి హైడ్రోజన్ తో నడిచే కోచ్ ఐసీఎఫ్ చెన్నైలో విజయవంతంగా పరీక్షించబడింది అని పోస్ట్ చేశారు. అంతేకాదు భారత్ 1200 హెచ్పి హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తుందని కూడా ఆయన ప్రకటించారు. మీరు అనుకోవచ్చు, అసలు ఈ హైడ్రోజన్ రైల్ ఎందుకంత స్పెషల్ అని. ఇక్కడ మనకు ఒక బిగ్ పిక్చర్ ఉంది. మనం టెస్ట్ చేసిన ఈ కోచ్ ను డ్రైవింగ్ పవర్ కార్ అని పిలుస్తారు. రైల్వే మంత్రి చెప్పినట్లుగా ఈ అడుగు కేవలం ఒక రైలు టెస్ట్ కాదు. ఇది గ్రీన్ ఎనర్జీ వైపు, అంటే పర్యావరణ అనుకూల శక్తి వైపు ఇండియా కమిట్మెంట్ ని స్పష్టం చేస్తోంది. ఈ హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి ఫ్యూచర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే వీటి వల్ల పొల్యూషన్ ఉండదు. డీజిల్, పెట్రోల్ లాగా పొగలు కక్కవు, వాతావరణాన్ని పాడు చేయవు. ఇవి పూర్తిగా ఎమిషన్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్. అంటే మన రైల్వే నెట్వర్క్ ఇకపై మరింత క్లీన్ గా, మరింత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మారబోతోంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఉంది. అలాంటి మన దేశం ఇప్పుడు హైడ్రోజన్ టెక్నాలజీ వైపు అడుగులు వేయడం అంటే ఇది ప్రపంచానికి ఒక పవర్ఫుల్ మెసేజ్. మనం కేవలం డెవలప్మెంట్ మాత్రమే కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కు కూడా కట్టుబడి ఉన్నామని ఇది చాటి చెబుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ హైడ్రోజన్ రైలు పట్టాలపై పరుగులు తీయడం మనం చూడబోతున్నాం. భారతీయ రైల్వే ఒక కొత్త యుగాన్ని ప్రారంభించబోతోంది. నిజంగా ఇండియా ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్.